హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారు గదా! నేను గూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళందరికి గూడా నేను పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరని అనుకుంటానా. సుత్తారు గదా! మా ఆయన కోసం అంటే జిమ్‌కి పోతాండు. 6 అయితాంది. నమాజ్‌కైతే వేయిండు. నేను పొద్దున్న లేవగానే ఎగ్స్ అయితే బాయిల్ జేత్తానా. తినేసి జిమ్‌కైతే పోతాడు. ఇక్కడ బట్టలు గూడా ఇగ వాషింగ్ మిషన్‌లో ఎత్తానా. వారానికి 2 సార్ల ఎక్కువుంటే, తక్కువుంటే వారానికి ఒక్కసారి అయితే వాషింగ్ మిషన్‌లో అయితే ఎత్తా. ఇగ పొద్దున 6 గంటలకే వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ జేసిన. ఇగ ఇంట్లో ఉండే ఇల్లాలకి ఇంకేం పనుంటది జెప్పండి. పొద్దున్న లేవగానే ఏం వంట జేయాలే, పడుకునే ముందు గూడా మనకు గదే ఆలోచన ఉంటది. ఏ వంట జేత్తే పిల్లలు మంచిగా తింటారు, ఏ వంట అయితే తొందరగా అయిపోతది, ఏ వంట అయితే పిల్లలకు నచ్చుతది. గిదే లోకం ఉంటది మనకు. పొద్దున్న లేసిన గదే లోకము, సాయంత్రం అయి పడుకునే ముందు గూడా గదే లోకం ఉంటది. ఇగ ఇంట్లో ఉండే ఇల్లాలంటేనే ఇంటికి సేవలు జేసేది, ఇంట్లోనే ఉండేదన్నట్టు ఒక చిలుక లెక్క మనం ఇగ ఒక పంజరం అయితే ఎట్లుంటదో చిలుక పంజరంలా మనం గూడా గట్లనే ఇంట్ల ఉంటాం. మంచి చెడులు, కష్టాలు, సుఖాలు, ఏమేమి మంచి మంచి వంటలు జేసి పిల్లలకి పెట్టాలే, హస్బెండ్‌కి పెట్టాలే అని మనకు ఆలోచనలయితే ఉంటాయి. ఇంట్లో ఉండే ఇల్లాలకు. మనకొక 2 గంటలు దొరుకుతది. ఆ 2 గంటలల్ల మనము ఎంత బిజీగున్నా గూడా, ఎన్ని వంటలు జేసినా, ఎంత పని చేసినాగా ఆ 2 గంటలు గూడా రెస్ట్ ఉండద్దు. ఏదో ఒక పని జేయాలి. ఎంతో కొంత ఆసరుండాలే హస్బెండ్‌కు, ఇంటికి, మన ఖర్చులు మనం సంపాదించుకోవాలనే ఆలోచనయితే మనకుంటది. అందుకే ఇంటి ఇల్లాలకు చాలా తెలివుంటది. జాబ్ చేసే లేడీస్ కన్నా ఇంట్లో ఉండే ఇల్లాలకు మస్తు హౌస్ వైఫ్స్‌కు బాగా తెలివుంటది. బాగా ఓపికుంటది. బాగా సహనం ఉంటది. కోపం గూడా తక్కువుంటది. మీకు తెలుసో తెలవదో. మనకు కోపం ఎక్కువ రానే రాదు. మన పిల్లలు ఎంత సతాయించినా కోపం రాదు. భర్త ఎంత అవ్వండు, ఇవ్వండి అని జెప్పి పెట్టినా మనకైతే కోపమయితే రాదు. మీకైతే తెలిసిందే గదా! నాకైతే గిట్లనే ఉంటది. కోపం అనేదే పోయింది. పెళ్లి గాకముందు కోపం బాగుండేది. ఇగ అయితే ఎప్పుడైతే పిల్లలయ్యిర్రో ఇగ కోపమైతే తగ్గిపోయింది. చూత్తారు గదా! నేనైతే ఇల్లు ఊడ్చుకున్నా, మంచిగా బెడ్‌రూమ్ అవన్నీ సదురుకున్నా, వాషింగ్ మిషన్‌లో బట్టలేషినా, అవైతే ఆరేషినా, ఇగ ఇల్లైతే చూపిత్తానా హాల్ రూమ్‌ల. మీకైతే ఎప్పుడు చూపిత్తా అప్పుడప్పుడు. అంటే కొత్తోళ్ళు ఎవరైనా కొత్తోళ్ళు కొత్తగా చూత్తే మీకైతే ఇది మాది హాలు. ఇక్కడ చూత్తారు గదా! ఇగ కిచెన్‌లకచ్చిన. ఇగ గిన్నెలున్నాయి. ఈ గిన్నెలనేది మనకైతే పెద్ద టాస్కే. ఈ గిన్నెలైతే క్లీన్ చేయడం ఒక టాస్కే అన్నట్టు. అప్పుడే మనకి కిచెన్ మంచిగా కనబడతది. లేకపోతే కిచెన్‌లో పోనే బుద్ధి గాదు. కిచెన్ అంతా డర్టీ డర్టీగుంటది. అయితే ఇయ్యాల ఏం టాపిక్ అంటే, నా నేనేం చెప్తానంటే, ఇంట్లో ఉండే ఇల్లాలకు అంటే హౌస్ వైఫ్స్‌కు కోపం ఉంటది, సహనం ఉంటది. అంటే పొద్దున్న లేసినా అదే ఆలోచనలుంటాయి. పిల్లలకి ఏం వంట వెయ్యాలే, పిల్లలకి ఏం వండాలే, రాత్రి పడుకునే ముందు గూడా రేపు ఏం నానబెట్టాలే, రేపు ఏం జేయాలే, గిదే ఉంటది గదా! కానీ హౌస్ వైఫ్స్ గాకుండా జాబ్ చేసే లేడీస్ ఉంటారు గదా! గాళ్ళ గురించి చెప్దాం అనుకుంటాను. అందరి గురించి గాదు. కొంతమందుంటరు. వాళ్ళ గురించి అంటే జాబ్ చేసే లేడీస్ వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పిల్లలను వాళ్ళెట్లా చూసుకుంటారు, వాళ్ళిద్దరు జాబ్ చేస్తే వాళ్ళ లైఫ్ ఎట్లుంటదనేది మీకు నా వర్డ్స్‌ల చెప్తా. ఇక్కడ చూత్తారు గదా! నేనైతే ఇయ్యాల తలావ గోష్ చేత్తాన. మటన్ తలావ గోష్. అంటే మేము ఎక్కువగా ఇష్టంగా తినే కర్రీ అంటే మటన్ తలావ గోష్ తింటాం. అది బాగా ఇష్టంగా తింటాం. ఒకవేళ మీరు మటన్ తెచ్చుకుంటే ఇట్లా చేయండి. మస్తు టేస్టీగుంటది. కొత్త రెసిపీ తిన్నట్టుంటది. మీరు వీడియో చూసుకుంటా అంటే నా రెసిపీ చూసుకుంటా, నా మాటలినుకుంటా ఎండింగ్ వరకు చూత్తరని అనుకుంటాన. ఇక్కడైతే మటనేసుకున్నా. మటన్‌లో మనం అన్నీ కలుపుకుందాం. అన్నీ పచ్చియే. మనం నూనెలో ఏయించుకుంట లేదు, ఏం లేదు. ఇగ మనం అట్లనే పాన్ మీద పెట్టేత్తే అదే మంచిగా ఉడుకుతది. గ్రేవీ కూడా మంచి చిక్కగా వస్తది. అంటే చిక్కగా అంటే ఫ్రై అన్నట్టుంటది. తలవా గోష్ అంటేనే. ఇక్కడ ఉల్లిపాయలేసుకుంటానా. అయితే ఒక స్టోరీ అయితే చెప్తా. స్టోరీ అంటే రియల్ స్టోరీనే. మా ఇంట్లో అంటే ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల కిందట జరిగిన విషయం ఇదైతే. మా ఇంట్లో అయితే రెంట్‌కుండేటోళ్ళు. అంటే మొత్తం మా బిల్డింగ్‌ల 5 ఫ్యామిలీస్ ఉంటారు. మేము మేము గాకుండా ఇంకా 4 ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ 4 ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ వాళ్ళైతే ఆహ్, హస్బెండు, వైఫు, ఒక అబ్బాయి. చిన్న అబ్బాయి. ఒక 2 సంవత్సరాల అబ్బాయి. రెంట్‌కైతే వచ్చిర్రు. అంటే ఒక 2 సంవత్సరం, 3 సంవత్సరాల కిందట అనుకోండి. అప్పుడైతే వచ్చిర్రు. ఇక్కడ చూస్తారు కదా! ఉల్లిపాయలు ఒక 3 కడిగేసుకున్న, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఆయిలు, నీళ్లు అన్నీ పోసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. మీరైతే రెసిపీ చూడండి. అయితే మనము జాబ్ చేసే లేడీస్ పరిస్థితి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏందనేది ఈ వీడియోలో మీకైతే చెప్తా. అయితే ఆమె రెంట్‌కొచ్చింది. ఆళ్ళ హస్బెండు, ఆమె ఇద్దరు కలిసొచ్చారు. అప్పుడు ఆళ్ళ బాబయితే రాలేదు. బాబు రాలేదు. జాబ్ ఇద్దరు జేత్తరు. అయితే ఇంటికొచ్చారు. ఇంటికొచ్చిన తర్వాత రెంటు ఎంత అని అడిగారు. మేమైతే రెంట్ విషయం అయితే చెప్పినాం.
ఇంతుంటది రెంటు. అడ్వాన్స్ ఇట్లా కట్టుకోవాలి అని చెప్పిన. చెప్పిన తర్వాత సరే మాకు ఓకే. మేమిద్దరం కూడా జాబ్ చేస్తాం అక్క అని చెప్పి నాకైతే ఆ అమ్మాయి చెప్పింది. సరే మంచిది. ఇంకేంది జాబ్ చేసిర్రంటే మనకు రెంట్ కూడా మంచిగా కరెక్ట్‌గా ఇత్తారని చెప్పి. ఎందుకంటే మాకు రెంట్ దగ్గర బాగా కిరికిరి అయ్యేది. ఎప్పుడు చూడు రెంట్ కొంచెం అంటే 4 ఫ్యామిలీ మెయింటైన్ చేయాలంటే ఒకరు కాకపోతే ఒకరన్నా రెంట్ దగ్గర కిరికిరి చేస్తారు కదా! అట్లా భయం ఉండే. అయితే ఇగ ఆళ్ళిద్దరు జాబ్ చేత్తారంటే టెన్షన్ లేదు అనుకున్నాం. మంచిగా అచ్చిర్రు. ఇగ ఇంట్లో అయితే ఉన్నారు. ఒక 2 నెలలు ఉన్నారు. 2 నెలలు అయిన తర్వాత చిన్న బాబు ఉంటాడు కదా! 2 ఇయర్స్ బాబు. ఇక్కడ చూస్తారు కదా! ఉప్పు, కారం అన్నీ యేసుకుంటారా మీరైతే చూడండి. అయితే ఇగ వాళ్ళ అత్తయ్య ఉండే. వాళ్ళ ఇద్దరు మరి జాబ్ చేస్తారు కదా! మరి ఆ హస్బెండో బయట జాబ్ చేస్తాడు. ఈ అమ్మాయో ఇంట్లో వర్క్ చేస్తది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్యూటర్‌లు ఉంటాయి కదా! ఆ జాబ్ అయితే చేత్తది. అయ్యో! నేను వాళ్ళ బాబును చూసిన. బాగా పిల్లల సౌండ్ వత్తది కదా! అయితే ఇగ వాళ్ళెవరు అని అడిగితే, మా బాబు, మా అత్తయ్య అని చెప్పింది. ఎవరు చూసుకుంటారు మరి నువ్వు జాబ్ చేస్తాన్నావు కదా! అంటే మా అత్తనే చూసుకుంటది మా బాబును. నేను జాబ్ చేస్తా. ఆహ్, పెళ్లి కాకముందు జాబ్ చేసిన. ఇక డెలివరీ బాబు పుట్టిన తర్వాత మళ్ళీ మానేసిన. ఇప్పుడిక బాబు కొంచెం పెద్దోడయ్యిండు గదా! మా అత్తయ్య చూసుకుంటదని జెప్పి, నేనైతే ఇగ జాబ్ జేస్తాను. మా అత్తయ్య గూడా ఒప్పుకున్నదక్క. అందుకే ఇగ నేను జాబ్ జేత్తాను అని జెప్పి అన్నది. అబ్బా! మంచిది మీకు నీకైతే మంచి అత్త దొరికిందని జెప్పి నేనైతే మాట్లాడిన. ఇగ తర్వాత ఆమె అయితే ఎళ్ళిపోయింది. ఆమె జాబ్ ఆమె జేసుకున్నది. ఒక 2, 3 రోజుల తర్వాత మనవడిని తీసుకొని ఏదో షాప్‌కి పోతాంటే నేను ఆంటీని తో పలకరించి మాట్లాడిన. "ఆంటీ ఎట్లున్నారు? మీ మనవడు సతాయిస్తాడు గావచ్చు" అని ఇట్లయితే మాట్లాడిన. మాట్లాడితే ఏ లేదురా మంచిగా ఉంటాడు చెప్పినట్టు ఇంటాడు అది ఇది అని చెప్పింది. ఎంతమంది బిడ్డలు ఆంటీ నీకు కొడుకులు ఎంతమంది అని అడిగితే నాకైతే ఇద్దరు బిడ్డలు. ఇద్దరు బిడ్డలకు పెద్ద బిడ్డకైతే ముగ్గురు ఆడపిల్లలు. రెండో బిడ్డకైతే పెళ్ళై 15 సంవత్సరాలైనా కూడా ఇంకా పిల్లలు కాలేదమ్మా అని చెప్పి నాతోనే అన్నది. ఒక్కడే కొడుకు మా భర్త చనిపోయిండు. చిన్నప్పుడే చనిపోయిండు. వాళ్ళ పిల్లలందరూ చిన్నగున్నప్పుడే చనిపోయిండ్రు. చనిపోతే ఇగ నేనే వాళ్ళకు వంట పని, ఇంటి పని, బయట గిన్నెలు తోముకుంటా అంటే బాసన్ల పని, వంటలు చేసుకుంటా నేను వాళ్ళని మస్తు సాకినా, బాగా కష్టపడ్డా బిడ్డ అని చెప్పి నాకైతే కష్టాలు, సుఖాలు మా ఇంట్లో కూర్చొని ఒక గంట సేపు, 2 గంటల సేపు అంటే వాళ్ళ కోడలైతే జాబ్ చేసేది కదా ఇంట్ల. అయితే ఇగ చెప్పేది. చెప్పినప్పుడు మస్తు బాధ అనిపిచ్చేది. మరి ఈ కోడలు మంచిగా చూసుకుంటాందా? మరి మీరు ఊర్లో ఉండేటోళ్ళు గదా! మరి మీ కోడలు దగ్గర వచ్చి ఉంటారు మంచిగా అనిపిత్తాందా? పల్లెటూరుని వదిలొచ్చి ఉండడం అని చెప్పి నేనైతే అడిగిన. సూత్తరు కదా! నేనైతే గరం మసాలా, ధనియాల పౌడరు, మటన్ మసాలా పౌడరు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అంటే ఇలా పసుపేసుకోరు. ఇవన్నీ అయితే ఏసుకున్న. పచ్చిమిర్చి, ఉల్లిపాయలన్నీ ఏసుకొని మనం గ్యాస్ మీద ఆన్ జేసి, గ్యాస్ ఆన్ జేసి ఒక అరగంట, గంట సేపు మంచిగా మొత్తం ఉడికే వరకు మటన్ ఉడికే వరకు ఉడికించుకుంటే సరిపోతది. తలవ గోష అయితే రెడీ అయిపోతది. అయితే అడిగిన. అడుగుడుతోనే లేదు బిడ్డ మంచిగానే చూసుకుంటది గానీ, పెళ్ళై ఇప్పుడు 2 సంవత్సరాలు అయితాంది. 2 సంవత్సరాలల్ల ఆళ్ళ అమ్మ దగ్గరనే ఉన్నది. నేనచ్చేసి ఇక్కడ పల్లెటూరులో అంటే మా ఊర్లో ఉన్నా. ఇగ ఇప్పుడు ఆమె జాబ్ జేత్తాంది. బాబు చిన్నగున్నాడు గదా! అని జెప్పి పిలిత్తచ్చినా నేను అని జెప్పి ఆంటీ అయితే అన్నది. సూత్తరు గదా! మటన్ మసాలా యేసుకుంటారా, గరం మసాలా యేసుకుంటానా. మీరైతే రెసిపీ జూసుకుంటా, నా మాటలు ఇనుకుంటా స్కిప్ చేయకుండా జూత్తరని అనుకుంటానా, సపోర్ట్ జేత్తరని అనుకుంటానా. అయితే ఇగ ఆంటీని అడిగిన. మరి ఈ కోడలు కట్నం ఎంతిచ్చింది? అది ఇది అని అడుగుతాం గదా! మనం. అడిగిన. అడుగుడుతోనే లేదు బిడ్డ లవ్ మ్యారేజ్ జేసుకున్నాడు. అమ్మాయిని లవ్ జేశిండు. అంటే మా అబ్బాయి ఎక్కడ జాబ్ జేత్తాడో ఆహ్, అక్కడ పరిచయమైంది. ఒక 2 సంవత్సరాలు లవ్ జేసుకున్నారు. ఇగ ఆమెనే జేసుకుంటాను మొండికేశిండు. కట్నం వత్తదేమో అని నేననుకున్నా. ఇద్దరు ఆడపిల్లలు భర్త లేకుండా నేను వాళ్ళను పెళ్ళిళ్ళు జేసి వాళ్ళకు ఒక మంచిగా ఒక దారి జూపిత్తే కొడుకు నుంచి ఎంతో కొంత కట్నం వత్తది. కొడుకు మంచిగా సుఖపడతారని నేను అనుకున్న బిడ్డ. కానీ ఇగ ఆయన లవ్ మ్యారేజ్ జేసుకున్నాడు. ఇగ కాదనక ఓకే అన్నా. కోడలు కట్నం ఏమైనా తీసుకొచ్చిందా అంటే కట్నం లేదు, ఏం లేదు. కట్నం గూడా తీసుకురాలేదు. ఇగ పోనీలే ఇగ మనకు బిడ్డలున్నారు గదా! మన బిడ్డ లెక్క కోడలని చెప్పి చూసుకుంటాను అని చెప్పి ఆంటీ అయితే అన్నది. నాకు మస్తు అనిపిచ్చింది. ఎందుకంటే గిలాంటి ఇప్పుడు జనరేషన్‌లో గిట్లా ఆలోచించుకునే అత్తలున్నారా అనుకున్నా. ఎందుకంటే ఆమెకు ఆడపిల్లలున్నారు గాబట్టి అంటే ఒక కోడలు బయట నుంచి వచ్చినా గూడా, ఆ కోడల్ని గూడా కూతురే అనుకుంటాంది. అట్లా అనిపిచ్చింది నాకు. సరే అని జెప్పి ఇగ మాట్లాడినా ఎళ్ళిపోయింది. ఇగ కొన్ని రోజుల తర్వాత ఏమైంది ఇక్కడ జూత్తారు గదా! మటనయితే మంచిగా ఉడికింది. దగ్గరకయింది. ఇగ మనము దించే ముందు కొత్తిమీరేసేసుకుంటే, నిమ్మరసం వేసుకుంటే వీడియోలో అయితే రాలేదు నిమ్మరసం వేసింది. అది లాస్ట్‌లో నిమ్మరసం ఇష్టం ఉంటే ఏసుకోండి. లేదు అనుకుంటే అట్లనే వదిలేసినా పర్వాలేదు. అయితే ఇగ నేను కొన్ని రోజుల తర్వాత అడిగిన. అంటే ఇట్లా మళ్ళా మాట్లాడుకుంటాం గదా! అయితే ఇగ ఏమైంది ఆంటీ కనబడతలేరు బాగా బిజీ బిజీ ఉన్నారంటే, "ఏం చేయాలే బిడ్డ ఇగ ఆమె వర్క్ జేత్తాంది. నా కోడలు వర్క్ జేత్తాంది. కొడుకు పొద్దున పోయి రాత్రొత్తడు. వచ్చిన తర్వాత ఇగ తినేసి పండుకుంటాడు. అమ్మ ఎట్లున్నావు? ఆరోగ్యం ఎట్లున్నది? ఇంట్ల ఎట్లా అనిపిత్తాంది? అది ఇది అని ఏం అడగడు నా కొడుకు.
నా కోడలో మంచి మాటతోని "అత్తమ్మ మీరు మంచిగా వంట చేత్తారు. మీ కర్రీలు మంచిగున్నయి. మీరు ఈ పని చేయండి, ఆ పని చేయండి" అని నవ్వుకుంట చెప్తాంది. మొత్తం భారం అంతా నా మీద నెత్తాంది. మొత్తం జాబ్ మీద ఖాళీగున్నప్పుడు ఫోన్‌లో మాట్లాడుతాంది. ఆళ్ళ అమ్మతోని, వాళ్ళ అన్నలతోని, వదినలతోని మాట్లాడుతాంది. నా కష్టం అడుగుతలేదు, నా సుఖం అడుగుతలేదు అని చెప్పి ఇగ నాతోనైతే చెప్పుకునేది. చూత్తారు గదా! మటన్ అయితే మంచిగా ఉడుకుతాంది. ఆయిల్ అంతా మీదికొచ్చింది. ఇప్పుడు కొత్తిమీర ఏసేసుకొని మనము గ్యాస్ బంద్ జేత్తే మటన్ తలవ గోషి అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయినట్టే. అయితే ఇగ అట్లయితే జెప్పేది. ఏ కష్టం ఉన్నా నాకైతే జెప్పేది అచ్చి. మంచిగా గూసోని, ఇంట్లో గూసోని మంచిగా కష్టం, సుఖం అంతా చెప్పుకునేది. మనవడిని తీసుకొనొచ్చి ఇగ మా ఇంట్లో కూర్చొని మాట్లాడి ఇగ పోయేది. అట్లా అంటే జా ఆమె ఇగ ఎట్లా అంటే ఇగ కోడలు ఏం చేశిందంటే మంచి మాటతోని నవ్వుకుంటా అత్తకి మొత్తం పనంతా అప్పజెప్పేది. ఇగ పని జాబ్ జేత్తన్న గదా! అని చెప్పి ఇగ మొత్తం జాబుల్నే కూసోవడం, టైం ఉన్నప్పుడు ఆళ్ళ అమ్మకు ఫోన్‌లు చేసుడు గిట్ల చేసుడు చేశేది. అంటే పిల్లలను చూసుకునేంత బాధ్యత గూడా లేకుండా అంటే పిల్లలకు అంటే ఒకడే కొడుకు గాబట్టి అన్నం కనీసం ఆ బాబుకు అన్నమన్నా తినిపించేంత టైం లేదా? కానీ అన్నం తినిపిచ్చుడు అయినా, స్నానం చేపిచ్చుడైనా ప్రతి ఒక్కటి వాళ్ళ అత్తనే చూసుకునేలాగా చేసేదట. కానీ ఎంతైనా అత్త చూసుకుంటుంది గదా! అని చెప్పి మన కొడుకుని మనకైతే భారం గాదు గదా! ఎంతో కొంత టైం దొరికినప్పుడు కొడుక్కు అన్నం తినిపియడం, కొడుకుతో మాట్లాడడం, కొడుకు దగ్గర కొడుకు పడుకోబెట్టడం ఎంతకని చేత్తరు పని వేరేటోళ్ళు చేయరు గదా! వయసైనోళ్ళు గాబట్టి ఎంతో కొంత తక్కువ అంటే కొంచెం ఎక్కువ పని చేస్తే వాళ్ళకు బాడీ పెయిన్స్ అవన్నీ వత్తయి అని గూడా ఆలోచించకపోయేదట. అంటే కొడుకు భారమైపోయిండు. జాబ్ అంటే పైసల సంపాదనలల్ల ఇగ ఆళ్ళ కొడుకుని గూడా మర్చిపోయేది. గట్లయితే తయారయింది నా కోడలు అని జెప్పి నాకైతే బాధగా జెప్పేది. ఇగ బిడ్డనే గదా! అన్నట్టుగా నేను చూసుకునేదాన్ని అని జెప్పి నాకైతే జెప్పేది. కానీ ఒకరోజు ఆమెకేం జరిగిందన్నది మీకైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఆమె ఏ ఉద్దేశ్యంతో వాళ్ళ అత్తని తీసుకొచ్చుకున్నదో, ఏ ఉద్దేశ్యంతో వాళ్ళ అత్త మీద ప్రేమ వలకరిస్తాందో అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. చూడండి. ఇక్కడ చూస్తారు గదా! పప్పు గూడా చేత్తాను నేను టమాటాలు మిర్చి పౌడరు, పసుపు, ఉప్పు, పెసర్లు, పొట్టు పెసర్లు అన్నేసుకొని మంచిగా నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకున్న తర్వాత మనము పోపేసుకుంటే మనకు పప్పయితే రెడీ అయిపోతది. ఇక్కడ మటన్ తలవ గోషు, ఇటు పప్పు, ఇయాల రోటీలు, రైస్‌తోని మాదైతే డిన్నరు ఎండ్ అయిపోతది. మీరైతే వీడియో చూసుకుంటూ ఉండండి. రెసిపీ చూడండి. అయితే ఇగ ఒకరోజు ఏమైంది బాబు పడుకున్నాడట మధ్యాహ్నం పూట. పడుకోబెట్టి ఈమె గూడా పడుకున్నదట. ఎవరు? ఈ ఆంటీ గూడా పడుకున్నదట. పడుకున్న తర్వాత వాళ్ళ అమ్మకైతే ఈమెది కంప్యూటర్ వర్క్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అన్నం తింటాం గదా! ఆ టైంలో ఫోనయితే చేసిందట ఆళ్ళ అమ్మకు. ఫోన్ చేసి "ఏమైంది బిడ్డ మీ అత్తయ్య వచ్చింది గదా! మరి ఇట్లా చూసుకుంటాంది ఏంది?" అది ఇది అని మొత్తం అడిగితే ఆళ్ళ అమ్మతోని ఇగ అమ్మతోని అన్నీ చెప్పుకుంటాం గదా! ఉన్నయి లేనియి అన్నీ చెప్పుకుంటాం గదా! అత్త అంటే మనకు అంతగా అనిపియదు గానీ ఆహ్, అమ్మ అంటే మనం మొత్తం చెప్పుకుంటాం గదా! చూత్తారు గదా! ఇక్కడ పోపయితే ఏసుకుంటా, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అన్నీ మీరైతే చూడండి. అయితే ఆమె ఫోన్‌లో మాట్లాడతా అంటే ఈమె మెలుకువతో ఉన్న విషయం అయితే ఈమెకు తెలవలే. ఫోన్‌లో మాట్లాడతా అంటే మా అత్త ఏం పని చేత్తలేదమ్మా! నాకే పని పెడతాంది. మొత్తం కొడుకు పని, ఇంటి పని, వంట పని, బట్టల పని, బాబు పని, ఇట్లా మళ్ళా ఈ జాబు ఇవన్నీ చూసుకునేసరికి నాకు నా వల్ల అయితలేదని చెప్పి ఇగ ఆమె అయితే చెప్పేసరికి ఈమెకైతే మస్తు బాధ అనిపించిందంట. మళ్ళ దాంతో పాటు మరి బాబుని చూసుకుంటదని నేను పిలిపించుకున్నా. జాబ్ జేత్తే ఎంతో కొంత పైసలత్తయి. బాబుని చూసుకున్నందుకు, ఇంటి పని, వంట పని చేసుకున్నందుకు పైసలు మిగులుతాయి. బాబును వేరే ఇంట్ల అంటే స్కూల్‌లో ఎత్తే అందుల మనీ కట్టుడయితది. ఎంతో కొంతో సంవత్సరానికి ఒక రూ. 1,00,000 మిగులుతాయి. లేకపోతే 80,000 మిగులుతాయి అని చెప్పి నేను ఆలోచించుకొని మా అత్తని పిలిపిస్తే, మా అత్త నాకు పనే చేత్తలేదు అది ఇది అని చెప్పి పని చేయకపోవడం గాక మళ్ళా ఉల్టా ఈళ్ళ అత్త మీద మొత్తం చాడీలు చెప్పేసరికి ఈమైతే వీళ్ళ అత్తయ్య తిన్నది. ఈనుడితోని "అబ్బా! నువ్వు గిట్లనా బిడ్డ, నువ్వు కట్నం తీసుకురాలేదు, నా కొడుకును లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, నేను వచ్చి నీ కొడుకు మంచిగా చూసుకుంటానా, నువ్వు ఒక పని చేత్తలేవని చెప్పి నన్ను ఒక పని మనిషిలాగా చూసుకుంటావా? అంటే దానికోసం పిలిపించుకొచ్చుకున్నావా?" అని చెప్పి గప్పుడైతే మనసులో అనుకున్నదట. కొడుకైతే ఏమి అడగలేదు. కొడుకు చెప్పకుండా నేను ఊరికి పోతా బిడ్డ అని చెప్పి వాళ్ళ ఊరికైతే పోయింది. చూత్తారు కదా! ఇక్కడైతే నేను పోపేసుకున్న తర్వాత పప్పయితే యేసుకున్నా. ఇగ మనకైతే పప్పు రెడీ అయిపోయినట్టే. ఇగ లాస్ట్‌లో మనం కొత్తిమీరేసుకుంటే పప్పు రెడీ అయిపోతది. చాలా టేస్టీగుంటది. ఇగ నేనైతే ఆమెని అడిగిన, "ఏంది మీ అత్తయ్య కనబడతలేదని" చెప్పి నేనడిగితే, ఆమె అయితే గిట్ల చెప్పింది. "చూసినవా అక్క నేను ఇంట్ల జాబ్ చేసుకుంటా, మా బాబుని చూసుకుంటా, మా అత్తయ్యని చూసుకుంటా, వంట చేసుకుంటా, బట్టలు పిండుకుంటా, మంచిగా చూసుకుంటే మా అత్త చెప్పజేయకుండా వెళ్ళిపోయింది. ఇగో గిట్లుంటది మా అత్త" అది ఇది అని చెప్పి ఆమె చెప్పింది. ఏందన్న విషయం నాకు తెలుసు. ఇగ నేనైతే ఏమనలేదు. ఇగ
అంతే ఉంటారు. ఇక మనకు మంచోళ్ళు దొరకాలి అని మంచి మనసుకు చెడ్డోళ్ళు దొరుకుతారు. చెడ్డ మనసుకు మంచోళ్ళు దొరుకుతారు. ఎందుకంటే ఇద్దరు మంచి మనసులు ఒక దగ్గర ఉండలేవు. ఇద్దరు చెడ్డ మనసులు ఒక దగ్గర కలిసి ఉండలేరని నాకప్పుడు అర్థమైంది. గిట్లయితున్నది. లాస్ట్‌కైతే పప్పయితే రెడీ అయిపోయింది. కానీ ఒకటి నేను చెప్తా, జాబ్ చేసే లేడీస్ అందరూ ఇట్లుంటరా నేను చెప్తానా? కానీ మనం ఏంది జాబ్ చేసినప్పుడు పిల్లల్ని మెయింటైన్ చేయాలి. పిల్లలు మంచి చెడులు చూసుకోవాలి. వాళ్ళ స్టడీ చూసుకోవాలి. వాళ్ళ మంచి బాగోగులు చూసుకోవాలి. అప్పుడు నువ్వు జాబ్ ఇద్దరిని అంటే రెండిటిని జాబ్‌ను, పిల్లల్ని, ఫ్యామిలీని అంటే ఇంటిని కూడా మనము ఇద్దరిని బ్యాలెన్స్‌గా చూసుకున్నప్పుడే జాబ్ చేసే ఆలోచన రావాలన్నది నా ఉద్దేశ్యం. ఇక గిట్లయితున్నది. చూత్తారు గదా! పప్పయితే రెడీ అయిపోయింది. ఇంకా రోటీలు, మటన్ తలావ గోషు, పప్పు ఇవన్నీ కలిపి ఇక మా డిన్నర్ అయితే మాది అయిపోతది. గిట్లయితున్నది. ఇక మరి రేపటి వీడియోలో అయితే కలుస్తా. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇయ్యండి నచ్చితే. ఇక రేపటి వీడియో కలుస్తా. ఉంటా మరి. సెలవు. నమస్తే.